క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ దేవుని యందు సమాధానము కలుగును గాక. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. మంచిదండి. చిన్న వాక్యాన్ని ధ్యానించుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడైన మా తండ్రి, మహాగణుడ, రాజులకు రాజువి, ప్రభువులకు ప్రభుడవి నాయన. అయ్యా, వేవేల దూతగణముల చేత నిత్యము కొనియాడబడుతున్న మా తండ్రి, మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లించుచున్నాము నాయన. అయ్యా, ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాము నాయన. తండ్రి, వాక్యమైన దేవుడివి నాయన. ఈ వాక్యం వింటున్న వారందరూ నాయన తండ్రి, ఇది ఉండయ్యా, దీనిలో ఉన్న సారము, సత్యము అయ్యా గ్రహింపును దయచేయమని నాయన, మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడమని, మీ నామాన్ని కనపరుచుకోమని రాజా. వినుట వలన విశ్వాసం కలుగును అన్నావు నాయన. అయ్యా, నాతో కూడా మీరు మాట్లాడమని, అయ్యా మా మధ్యన మీరు ఉండి నడిపించమని యేసు నామములో వేడుకొంచున్నాము పరమ తండ్రిని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రములు. మరి చాలా రోజుల తర్వాత, ఎన్నో నెలలు అయిపోయిందండి, మరి నేను దేవుని వాక్యము రికార్డ్ చేసి పంపించడానికి. కొన్ని పనుల భారంను బట్టి నేను మరి వాక్యాన్ని ధ్యానించలేకపోయాను. ఎడిటింగ్ రికార్డింగ్ నేను చేయడానికి నాకు సమయం దొరకలేదు. మరి దేవుడు మళ్ళీ నన్ను ప్రేరేపించి, దేవుడు నన్ను బలపరిచి, దేవుడు నాకు సహాయం చేసినందుకు దేవుడికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమేన్. మరి చిన్న వాక్యాన్ని ధ్యానిద్దాము. హల్లెలూయా. మొదటిగా మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆమేన్, హల్లెలూయా. మరి తన అద్వితీయ కుమారుడిని దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఆమేన్. అయితే దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను. లోకమును ప్రేమించాడా, మరి మనుషుల్ని ప్రేమించాడా అని మనం ఆలోచించినట్లయితే, లోకములో ఉన్న బలహీనులను ఆయన ప్రేమించాడు. బలవంతుల్ని కాదు, బలహీనులను. అలాగే మరి వెలివేయబడిన వారిని ప్రేమించాడు. అట్లాగే మరి నీచులైన వారిని, పాపులను ఆయన ప్రేమించాడంట. ఆమేన్, హల్లెలూయా. మరి మనుషులు లక్ష్య పెట్టని వారిని, మనుషులు లెక్క చేయని వారిని దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమ స్వరూపి. మరి దేవుడి ప్రేమ చూడండి ఎంత గొప్పగా ఉందో. ఎవరెవరిని ప్రేమించాడండి దేవుడు? బలహీనులను, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, నీచులైన వారిని, పాపులను ఆయన ప్రేమించాడు. ఆయనలో ఏర్పరచుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే ఆయనలోకి చేర్చుకున్నాడంట. హల్లెలూయా, దేవుడికి మహిమ. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, సిలువను గూర్చిన వార్త మరి వెర్రితనముగా కనబడుతుందంట. మరి అది రక్షించబడిన వారికి దేవుని శక్తి అయి ఉందంటండి. ఆమేన్, హల్లెలూయా. సిలువను గూర్చిన వార్త రక్షించబడిన వారికి శక్తి, అలాగే మరి అన్యులకైతే అది వెర్రితనముగా ఉందంట. హల్లెలూయా. కానీ చూడండి, వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. ఎవరైతే సిలువను గూర్చిన వార్త వెర్రితనముగా మరి భావిస్తున్నారో వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, నా విశ్రాంతిలో మీరు ఉండండి అని ఆయన చేతులు చాపుతున్నాడు. అలాగే ఆయన చెంతకు వచ్చిన వారిని దేవుడు మరి వారిని సదాకాలము కూడా ఆయన విశ్రాంతిలో ఉంచుతాడు. విశ్రాంతి అంటే ఏంటి అని అంటే, విశ్రాంతి మన కొరకు దేవుడు పరలోక పట్టణమును సిద్ధపరుస్తున్నారు, పరలోక రాజ్యము. ఆ విశ్రాంతిలో అక్కడ ఆయన మనల్ని సంపూర్ణులుగా ఉంచుతానంటున్నాడు. మరణమే లేకుండా ఆయనలో మనం సగభాగంగా ఉండే కృప దేవుడిస్తానంటున్నారు. ఆమేన్. అలాగే అయితే మనం వాక్యంలోకి వెళ్ళినట్లయితే, లోకంలో ఉన్న మనుషుల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఏ భేదము లేకుండా ఆయన పక్షపాతి కాదు, అందరినీ సమముగా ప్రేమిస్తాడు. ఆయన కనుదృష్టి అందరి మీద ఏకరీతిగా ఉండిద్దంట. అయితే ఆయన ఎవరిని ప్రేమిస్తాడు అంటే, యథార్థము గల వారిని ప్రేమిస్తాడు. అయితే మరి వాళ్ళు యథార్థము గలవారు అని అంటే, మరి
దేవుడు లోకముని ఇంత ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఇచ్చినప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం చదువుతాను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకు సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆయన ప్రజలు ఎలా ఉన్నారు? దేవుని సొత్తై ఉన్నారంట. మొదటిగా చూసినట్లయితే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన ప్రేమలోనికి, తన వెలుగులోనికి పిలిచిన ఎవరైతే దేవుడు మనల్ని పిలిచాడో ఆయన గుణాలను ధరించుకున్నారు ఆయన ప్రజలు. ఆయన గుణాలను ధరించుకొని తర్వాత ఏ వంశం అంట, ఏ వంశంలో దేవుడు ఏర్పరిచాడండి? రాజులైన యాజక సమూహము, గొప్ప సమూహములో చూడండి, రాజులైన యాజక సమూహములో 2 మొదటిగా మరి ఆశ్చర్యమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుడు, రెండోదిగా రాజులైన యాజక సమూహము దేవుడు ఏర్పరచుకున్నాడు. తర్వాత మూడోదిగా పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆమేన్. ఆయన ప్రజలు ఎలా ఉన్నారు చూడండి, పరిశుద్ధ జనమై దేవుని సొత్తై ఉన్నారు. దేవుని సొత్తు అంటే పరిశుద్ధ జనము ఆయన ఏర్పరచుకున్నాడు. ఏ వంశములో? మనకి ఈ లోకంలో వంశాలు ఉన్నాయి కదా, మనం ఎవరికి పుడతామో వారి వంశంలో మనం ఉంటాం. అది ఎప్పటికీ ఉండే వంశాలు మనకి కాదండి. కానీ ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్న వంశం ఏది అంటే రాజులైన యాజక సమూహం అంట. మరి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన గుణాతిశయములను మనము ప్రచురము చేయ నిమిత్తము అంటున్నాడు దేవుడు. అయితే చూడండి, మనం యోసేపు గారిని చూస్తాం. యోసేపుని మనం చూసినట్లయితే చూడండి, ఆయన మరి దేవుని గుణాలను ధరించుకొని మరి ఎటువంటి మనసులో ఎటువంటి కక్షలు ఎటువంటివి లేకుండా, పగ తీర్చుకోవాలి అనే ఆలోచన లేకుండా వారి అన్నయ్యలను క్షమించేసి, భయపడకుడి, నేను మిమ్ములను మీ పిల్లలను పోషించెదను అని దినాన్ని ప్రచురం చేశాడు. వాళ్ళ అన్నయ్యలు ఆశ్చర్యపోయి, ఇంత యోసేపుకి మరి ఇన్ని శ్రమలు, ఇంతగా మనం గాయపరిచాము కదా, ఇంత అన్యాయం చేసామే, తండ్రికి దూరం చేశాం కదా, మరి ఇలా ఎలా క్షమించగలిగాడు, ఇలా మనల్ని ఎలా ప్రేమించగలిగారు అని ఆశ్చర్యపోయి ఉంటారు వారి అన్నయ్యలందరూ కూడా. హల్లెలూయా. మరి అక్కడ ఆయన దేవుని గుణాలను ధరించుకున్నాడు. ఆమేన్. ఎందుకు అనంటే యోసేపు గారు శ్రమల్లో, కష్టాల్లో, అట్లాగే ఒంటరితనంలో ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు దేవుని సహవాసంలో ఉండి ఎప్పుడు ఆకాశమందున్న దేవుణ్ణి చూస్తూ మరి ఆయన కనులు ఆయన తట్టున్నాయన్నమాట. దేవుని తట్టున్నాయి. రాజులు ఎవ్వరి వైపు చూడలేదండి. చూడకుండా ఆయన కనులు ఎప్పుడు ఆకాశం వైపు దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. నువ్వు నన్ను చూస్తున్నావు కదా, నా శ్రమలు చూస్తున్నావు కదా అని ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మరి యోసేపు చూడండి ఎంత గొప్పగా దీవించబడ్డాడు. దీవించబడ్డం అంటే వారి అన్నల మధ్య గొప్పవాడిగా, ప్రేమించేవాడిగా, భయపడకుడి అని ధైర్యాన్ని ఇచ్చే మరి ఒక అండగా నిలుచున్నాడు. దేవుని స్థానంలో యోసేపు గారు అక్కడ ఉన్నారనమాట. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. దేవుడికి మహిమ కలుగునుగాక. అయితే దేవుడు కూడా ఏం చెప్తున్నారు అని అంటే, యోసేపు గారిలాగా, యోసేపు వలె మనము కూడా గుణాతిశయములను ప్రచురం చేయాలి. మరి మనం ఎందుకు అనంటే, మనం ఏ వంశపు వారమో, రాజులైన యాజక సమూహములో మనం ఉన్నాం. మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. మరి ఆయన అనేకుల్ని మరి లోకంలో రాజుగా, గొప్ప రాజులుగా ఆయన ఏర్పరచుకున్నాడు.
కనుక ఆ రాజులైన యాజక సమూహము రారాజైన ఆయన వంశంలో మనము ఉన్నాము. అట్లాగే మనం పరిశుద్ధ జనముగా దేవుని సొత్తై ఉన్నాం. హల్లెలూయా! మరి వెండి బంగారముల చేత కాదు గాని దేవుడు అమూల్యమైన రక్తముతో మనల్ని పరిశుద్ధ జనముగా ఆయన రక్తంలో కడిగిన వారంగా ఆయన మనల్ని ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నారు. హల్లెలూయా! దేవుడికి మహిమ కలుగునుగాక. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను గనుక మరి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడంట. అయితే మరి మనము కూడా ఈ మనము ఈ లోకమును దేవుడు ఎంతో ప్రేమిస్తే ఆయన్ని దూషించే వారిని, ఆయన్ని అంగీకరించిన వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నప్పుడు మరి మనం ఎంతగా ప్రేమించాలి? పిల్లల్ని ప్రేమించలేకపోతున్నామేమో, లేకపోతే మన కుటుంబంలో మన సొంత వారిని, మన అక్క చెల్లెల్ని ఇట్లా మనం క్షమించలేకపోతున్నామేమో, ప్రేమించలేకపోతున్నామేమో. కానీ క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనం కలిగి ఉండాలని మనము మరి ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తమై ఉన్నామనంటే మరి ఆయన ప్రేమ, ఆయన గుణాలు మనలో కనబడాలి అంటే క్షమించే గుణం మనలో ఉండాలి, ప్రేమించే గుణం ఉండాలి, యోసేపు వలె ఉండాలి, మరి దావీదు వలె ఉండాలి, అట్లాగే అబ్రహాం గారి వలె ఉండాలి. వాళ్ళని చూసి మనం కూడా దేవుని యొక్క మార్గంలో మనం నడిచే వారంగా ఉండాలి. అనేకుల్ని మనం మాదిరిగా మనం చేసుకోవాలి. కాబట్టి మనము దేవుని గుణాలు మనం ప్రచురం చేయవారంగా అవన్నీ మనలో పరిపూర్ణంగా ఉండి అవి తేటగా కనబడేటట్లుగా ఉండాలి. కనుక మన పిల్లల్ని క్షమించాలి, మన భర్తను మనం క్షమించాలి, మన కుటుంబాన్ని మనం ఎప్పుడు కూడా శ్రమలను చూసి కష్టాలను చూసి కృంగిపోయి మనం ఉండకుండా మనం ఏం చేయాలి? దేవుడు యేసయ్య మరి ఇదిగో ఆయన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి అప్పగించినప్పుడు శరీరమును కూడా ఆయన దానంగా మన కొరకు ఇచ్చేశాడంట. దీనుడిగా, దరిద్రుడిగా మనల్ని దీవించడానికి దేవుడు మరి ఆయన దరిద్రుడిగా మారాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మన కోసం సమస్తమును ఆయన ఇచ్చేశాడు. ఆయనే అన్ని శ్రమలు మన కొరకు అనుభవించాడు కదా. మరి హల్లెలూయా. ఎక్కడా కూడా ఆయన మరి ఆయన దేహమును కానీ లేకపోతే ఏది కూడా ఈ ఈ లోకంలో ఆయనకంటూ ఏమీ లేదు. ఆయన శరీరమును మరి ఆయన ఆత్మను కూడా ప్రాణాన్ని అప్పగించేశాడు మన కోసం దేవుడు. కానీ మన కోసం, మన కుటుంబాల కోసం మనము ఓర్చుకోలేకపోతున్నాము, మన పిల్లల కోసం సహించుకోలేకపోతున్నాము, మన భర్తల్ని సహించలేకపోతున్నాము. కానీ ఈ మనసు క్రీస్తేసుకు కలిగిన మనసు కాదు. కనుక మనము క్రీస్తేసు వలె మనం ఉండాలని దేవుడు మరి ఆయన గుణాతిశయములను ప్రచురం చేయవారంగా మనం బద్దులమై ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. యోసేపు గారిని చూసినట్లుగా మనము ప్రేమించే వారంగా ఉండాలి. శత్రువులను కూడా మనము భయపడవద్దు అని చెప్పే వారంగా మనం ఉండాలి. వారి గురించి మనం ప్రార్థించే వారంగా మనం ఉండాలి. కనుక మనము మర్చిపోకూడదు. ఆశ్చర్యకరమైన ఆయన ప్రేమలోనికి, ఆయన సంకల్పంలోనికి, ఆయన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. మరి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కనుక మనము మనం జయించు వారంగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు కనికరించాడు మనల్ని. ఆ కనికరాన్నే మనం ఏదైతే పొందుకున్నామో ఆయన యందు మనము కూడా ఇవి లోకానికి మన సహనాన్ని, మన ఓర్పుని మనం కూడా కనపరచు వారంగానే మనం ఉండాలి. ఆమేన్. దావీదు గారిని మనం చూసినట్లయితే దేవుని హృదయానుసారుడుగా ఆయన కనిపిస్తున్నాడు. చూడండి, ఎంత రాజైనా ఆయన తగ్గించుకొని దేవుని సన్నిధిలో మరి ఎక్కడా కూడా పగ తీర్చుకునేవాడుగా కనిపించట్లేదు. కానీ ఎప్పుడు దేవుణ్ణి మహిమపరిచేవాడిగా, దేవుణ్ణి స్తుతించేవాడిగా, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండేవాడిగానే దావీదు గారిని మనం చూస్తున్నాం కదా. ఎంత కృతజ్ఞత కలిగి దావీదు భక్తుడు ఉన్నాడో చూడండి. అట్లాగా మనం దేవుని హృదయానుసారంగా ఈ హృదయం దేవుణ్ణి ఆనుకున్నట్లయితే మరి ఈ హృదయంలో ఎప్పుడు మనకి దేవుని ప్రేమ పొంగి పొర్లుతూ ఉంటుంది. కనుక మరి దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. మొదటిగా మనము
ఆశ్చర్యమైన వెలుగులోనికి వచ్చిన వారము. తర్వాత రాజులైన వంశములో ఉన్నవారము, పరిశుద్ధ జనమై ఉన్నాము. అట్లాగే మనము కనికరింపబడిన వారము. ఆమేన్. హల్లెలూయా! దేవుడు చూడండి ఇన్ని పేర్లు, ఇంత గొప్ప భాగ్యము ఇచ్చారనమాట. హల్లెలూయా! కనుక ఎప్పుడు మనం దేవుని సొత్తని మర్చిపోకూడదు. తన అద్వితీయ కుమారుడైన యేసయ్యే అంతగా తండ్రి కోసం నలగొట్టుకున్నప్పుడు, ఆయన అర్పించుకున్నట్లు మనం కూడా పరిమళ సువాసన వలె మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే క్షమించలేని మనసున్నప్పుడు తొందరగా క్షమించడానికి, తొందరగా ప్రేమించగలడానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని, మనము ప్రేమించి క్షమించినప్పుడు దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాము. హల్లెలూయా! మరి దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా! స్తోత్రం, స్తోత్రం నాయనా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన మా తండ్రి, నాయనా మీకే కృతజ్ఞత స్తుతులయ్యా, స్తోత్రములు తండ్రి. మీ బంగారు పాదములకు నాయన వందనాలు, స్తోత్రాలు. అవును నాయన తండ్రి, నాయన లోకమును ఎంతో ప్రేమించాము నాయన. మీ అద్వితీయ కుమారుణ్ణి అయ్యా ఈ లోకానికి పంపించినందుకు వందనాలు తండ్రి. నాయన మరి మేము కూడా అయ్యా నాయన తండ్రి, ఇదిగో మా కుటుంబాలను నాయన, మా పిల్లల్ని, మా భర్తల్ని నాయన మేము ప్రేమించి వారి కొరకు నాయన కన్నీటి ప్రార్థన నాయన, రోదన ధ్వని మేము చేయాలయ్యా నాయన. అయ్యా వారు మీలో కట్టబడేవారుగా ఉండాలయ్యా నాయన తండ్రి. ఇదిగోండి నాయన, మీరైతే దూషించబడి నాయన దూషించలేదు, కపటపు మాటైనా మీ నోట నుంచి రాలేదు నాయన తండ్రి. ఆ మనస్సును మాకివ్వండి నాయన తండ్రి. ఆ ఓర్పు సహనమును నాయన మేము అలంకరించుకొని అయ్యా నాయన మీ గుణాతిశయములతో మేము నింపబడిన వారంగా మేము ఉండడానికి సహాయమును దయచేయండి నాయన. అయ్యా తండ్రి, మేము కనికరింపబడిన వారము నాయన. రాజులైన యాజక సమూహమైన వంశములో మేమున్నాము తండ్రి. మీకు వందనాలు నాయన తండ్రి. ఇదిగోండి నాయన, కృపను చూపించమని తండ్రి నాయన, ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా నాయన తండ్రి, రుచికరంగా మమ్మల్ని ఉంచుమని నాయన. అయ్యా మీకు ఆయాసకరమైనవి ఏవి కూడా మాలో లేకుండా నాయన తండ్రి, ఇదిగోండి శరీరమందు నలగొట్టుకొని ఆత్మలో వర్ధిల్లే కృపను నాయన మాకు దయచేయమని నాయన. అయ్యా నాయన నాయన మా దోషములు, మా అపరాధములు క్షమించమని ఈ వాక్యం వింటున్న నాయన ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించి, వారి కుటుంబాలను దీవించి నాయన, వారి కుటుంబాల చుట్టూ మీ కంచెను వేసి నాయన. అయ్యా మీ కొరకు నాయన ఇదిగోండయ్యా వారిని మీకు సాక్షులుగా నిలబెట్టుకోమని నాయన. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, ముట్టండి నాయన. అయ్యా తండ్రి, మీ నూతన బలంతో, శక్తితో నాయన మీరు నింపమని ఈ చిన్న ప్రార్థన నాయన మీ సన్నిధికి చేర్చుకోమని యేసు నామములో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.